గట్టిగా బిగ్గరగా చూద్దాం. ఆయన తన వాక్కును పంపి వారిని. మొదటి వరుస, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పావన పుణ్యనామమున మీ వాక్యము చుట్టూ ఈ స్థలంలో మేము చేరి వచ్చే అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా కొరకే యేసు ప్రభువారిని మీరు శిలువలో అప్పగించినారు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానమును బట్టి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రక్షణ ఇంకా ఎవరు పొందలేదో వారు దాన్ని స్వీకరించినట్లుగా చేయండి. రక్షణ పొంది ఆయా పరిస్థితులు బట్టి వెనకంజ వేసిన వారిని మీరు కరుణించి వారు ముందుకు సాగిపోయినట్లుగా కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసు జాన్ పాల్ గారు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, స్థానిక సంఘాలను బట్టి స్తుతిస్తున్నాము. అరారాతు మందిరము, ఇతర మందిరాలు కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక కూడికలకు బట్టి స్తోత్రాలు. చుట్టుపక్కల నుండి కూడా కొంతమంది రావటానికి మీరు అనుకూలపరిచినారు. వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నా మీ ప్రజలు ప్రవాహం వలె మీ సాన్నిధ్యంలోనికి వచ్చున్నట్లుగా మీరు అవకాశం కల్పించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. కొన్ని మాటలు మీరు వెజ్జలు చేయండి. మీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు మేము ఏరుకొని తృప్తి పొందినట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచుము, మీ మాటలు నోట ఉంచుము. నీ వాక్యము బయలుదేరుతోడనే వెలుగు కలుగును. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమందు మమ్మను ప్రతిష్ఠించుము. నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ వాక్య సారాంశము సత్యము గనక నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంచినందుకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మమ్మను తృప్తిపరిచి బలపరిచి ప్రోత్సహించి నడిపించు. ఎంతమంది అక్కర్లో ఉన్నారో వారిని మీరు ఎరిగిన దేవుడవు. ముఖ్యంగా ఈ దినాల్లో నీట్ పరీక్ష రిజల్ట్స్ వచ్చినాయి. కొంతమంది క్వాలిఫైయర్ అని విన్నాము. వారికి మంచి కాలేజ్ సీట్ దయచేయండి. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది. అలాగే నీట్ పీజీ మెడిసిన్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. కౌన్సిలింగ్ ఈ పేరు పెట్టబడిన బిడ్డలకు దయచేసి మేలు చేయండి. కొంతమంది పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు, వ్యాపార విషయంలో ఆలోచిస్తున్నారు, సేవ విషయంలో కనిపెడుతున్నారు, వివాహ విషయంలో ఎదురు చూస్తున్నారు, చదువులో అడ్మిషన్స్ పాశ్చాత్య దేశాల్లో వెళ్ళాలని ఆశపడుతున్నారు. ఇలాగ మీరు అందరి అక్కర్లు ఎరిగిన దేవుడవు. మీరు ఏదైనా మాట్లాడితే మీ చిత్తము ఇది అని నిర్ణయించుకోవాలని వచ్చిన వారు, ఆన్లైన్లో వింటున్నవారు దుఃఖముఖులై తిరిగి వెళ్ళిపోకుండానట్లుగా మీరే అందరికీ సహాయం చేయండి. ఉన్న ఈ పరిమితి గంట సేపులో ఇంతమందికి ఉన్న ఆత్మీయాకరి ఎవరు తీరుస్తారు? ఎవరు వారికి హితబోధ చేయగలరు? ఎవరు వారికి ఆలోచన చెప్పగలరు? ఎవరు వారి ఆత్మీయమైన ప్రోత్సాహం ఇవ్వగలరు? ఇది మీరు మాత్రమే చేయగలరు. మార్కు 7:37 ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. బాగుగా చేసే దేవా, బాగులేని మమ్మల్ని మీరు విడిచిపెట్టక బాగు చేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ మధ్యాహ్నం మీ ప్రజల సమయము వ్యర్థం చేయకుండా నన్ను మేలు కొరకే జ్ఞాపకం చేసుకున్నాను. యేసునాథుని నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం అసమానమైనది. దీనికి 5 కారణాలు మనము ప్రస్తావించవచ్చు. మొదటిది 150 కీర్తనలతో, మామూలు మన భాషలో చెప్పాలంటే అధ్యాయాలతో ఉన్న పుస్తకం బైబిల్లో ఇదొక్కటే. రెండవ కారణం, ఈ కీర్తన గ్రంథంలో మాత్రమే బైబిల్లోని చిన్న అధ్యాయం
117. బైబిల్లోని పెద్ద అధ్యాయం 119 ఉన్నాయి. మూడవ కారణం, కీర్తన గ్రంథం ఎందుకు అసమానమైనది అని చెప్పడానికి మూడవ కారణం, బైబిల్ అంతటిలో మధ్య వచనం ఈ కీర్తనలోనే 118లో ఉందని బైబిల్ పండితుల అభిప్రాయం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నాలుగవ కారణం, ఈ కీర్తన మాత్రమే ఒకటి కంటే ఎక్కువ మంది మానవ రచయితలు రాశారు. ఇప్పుడు సామెతలు అన్నాం అనుకో, సొలొమోను రాశారు. ప్రసంగి అన్నాం, సొలొమోను రాశారు. ఇలాగూ ఆది కాండం అన్నాం, మోషే రాశారు. కీర్తనలు అంటే మామూలుగా మనం వాడుక భాషలో వాడతాము, అక్కడ మిషన్లో కూడా దావీదు కీర్తనలు, అన్నిటికీ దావీదు కీర్తనలు అంటాం. అన్నీ దావీదు కీర్తనలు కాదు, 150లో 70 పైచిలుక దావీదు రాసినవి. మిగతా కోరా కుమారులు, ఆసాపు, ఇలాగూ ఒక్కరికంటే ఎక్కువ మంది మానవ రచయితలు రాసిన పుస్తకం ఈ కీర్తన. ఐదవ కారణం, ఆఖరి కారణం, ఈ కీర్తనలో పాత కీర్తన ఉంది, అలాగే కొత్త కీర్తన కూడా ఉంది. పాత కీర్తన అంటే మోషే రాసిన కీర్తన, 90వ కీర్తన, దేవా తరతరములు మా నివాస స్థలము, మోషే దినాల్లో. అది క్రొత్త కీర్తన అంటే దావీదు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా రాసిన కీర్తనలు అంటే సొలొమోను కీర్తన ఉంది కదా. ఇట్ హ్యాస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సాంగ్ అండ్ ద న్యూ సాంగ్. కొత్త కీర్తన, పాత, ఇలాగ కారణాలు కొన్ని మనం వివరించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇవి బైబిల్ చదువుకోవాలనే బైబిల్ విద్యార్థులకు ఉపయోగం. మేము విద్యార్థులం కాదు, పండితులం అంటే ఇది మీకేం ఉపయోగపడదు. నేను ఇంకా విద్యార్థిని అనే వారికి ఉపయోగపడతాను. ఈ 107వ కీర్తన ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, దేవుని మంచితనం రెండు సమ్మిళితం చేయబడి సమపాళలో జోడించబడి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన తీరు అమోఘం. దేవుని మంచితనం మొదటి వచనంలో ఇందాక మనం చూసాం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము. దేవుడు వారిని ఎలాగో నడిపించి విడిపించినాడో ఈ కీర్తనలో ప్రస్తావించబడింది. వాళ్ళు భక్తులు లాంటి, మోషే లాంటి మంచి సాత్వికులేం కాదు, యెహోషువ లాంటి పరాక్రమశాలేం కాదు, దావీదు లాంటి హృదయానుసారులేమీ కాదు, అబ్రహాం లాంటి విశ్వాసవీరులేం కాదు, ఇస్సాకు లాంటి విధేయత కలిగిన వాళ్ళేం కాదు, పౌలు లాంటి పరిసర ధర్మం కలిగి తృష్ణ కలిగిన వారేం కాదు. వారు మన వంటి స్వభావం కలిగిన వారే. అంటే మన వంటి స్వభావం అంటే మనకి చాలా మంచి స్వభావం ఉందని కాదు, తిరుగుబాటు స్వభావం. వారిని గురించి కొన్ని పేర్లు రాశారు బైబిల్లో. మెడ వంచని వాళ్ళు, లోబడనొల్లని ప్రజలు, తిరుగుబాటు చేయువారు. ఇంకా వారి అవలక్షణాలు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. మంచి లక్షణాలు చెప్పుకోవాలి కానీ అవలక్షణాలు ఎందుకు అని. కనుక మనం కూడా సేమ్ టు సేమ్ అలాంటి పరిస్థితుల్లోనే ఉంటేమి. ఇప్పుడు దేవుడు అలాంటి వారిని కూడా పట్టించుకుంటాడా? అలాంటి వారికి కూడా బాగు చేస్తాడా? అలాంటి వారిని కూడా ఏం చేశాడు అని అంటే, ఈ 107వ కీర్తనలో దేవుడు వారిని ఎలాగో ఆశీర్వదించినాడు. 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది 107వ కీర్తన 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఈ ఒక మాట ఆలకించిన వారిని 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 కనీసం 5 సార్లు కీర్తనలో చెప్పబడింది. వారిని ఏం చేసినాడు అది 2వ సెషన్లో మనం నేర్చుకోవటానికి ఆరంభిస్తాం.
వారిని అంటే ఎవరిని? ఎవరిని? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇక్కడ రాసిన మాట చూస్తామా? 107వ కీర్తన 2వ వచనం. యెహోవా విమోచించిన వారు. ఎవరు వారు? యెహోవా విమోచించిన వారు. మామూలుగా మనం అనుకుంటాం విమోచన కొత్త నిబంధన పదం కదా, పాత నిబంధనలు ఎలాగొచ్చింది అని అనుకుంటాం. పాత నిబంధనలో కూడా దాన్ని వేర్లు ఉన్నాయి, మూలాలు ఉన్నాయి. 400 సంవత్సరాల్లో బానిస బ్రతుకులో ఉన్న వారిని మోషేను దేవుడు పంపించి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని విమోచించినారు, విడుదల అనుగ్రహించినారు. విమోచన అంటే పాప క్షమాపణ. కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే రక్షణ, మారు మనస్సు దేవుడు వారికి అనుగ్రహించినాడు. వారు అలాగే బయటకు వచ్చినారు. వారు బాప్తిసంలో కూడా సాక్ష్యం ఇచ్చినారు. కొత్త నిబంధనలు మనం చూస్తాం. కనుక ఇవన్నీ పాత నిబంధనలో ముంగుర్తుగా మనకు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అవి తేట తెల్లంగా విస్తరించబడినట్లుగా వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. కనుక వారు అంటే ఎవరు? విమోచించబడిన వారు, రక్షణ పొందిన వారు, యేసును సొంత రక్షణకు అంగీకరించిన వారు, యేసు రక్తంలో పాపాలు కడుక్కున్న వారు, యేసును హృదయంతరంగంలోనికి ఆహ్వానించిన వారు, యేసు ద్వారా నడిపించబడటానికి ఇష్టపడిన వారు, యేసునే సేవించడానికి తీర్మానం చేసుకున్నవారు, యేసు కొరకే జీవించడానికి ముందుకు దూసుకుని వెళుతున్నవారు, యేసు కొరకే తమ జీవితాలు అని పడంగా పెట్టడానికి ఇష్టపడిన వారు, యేసు కొరకే తాము బ్రతుకుతున్నాం, నా మటుకు బ్రతికైతే క్రీస్తే చావైతే లాభం అనుకునే వారిని దేవుడు ఏం చేస్తాడు? 107వ కీర్తనలో ప్రస్తావించబడింది. మొదటిది 107వ కీర్తన ఇందాక మనం చదివాము, 6వ వచనము. వారు అంటే ఇక వారు 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 అని ఉంటే మామూలుగా మనం ఇశ్రాయేలు అని వాడతాం, వాడడం తప్పేం లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట ప్రకారమే మనం వాడితే విమోచించబడిన వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించింది. ఈ మాట మరలా రాయబడింది కనీసం 4 సార్లు. 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి. 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏమొచ్చినా వాళ్ళు చేసిన ఒకటే ఒక పని ఏంటి? వారు యెహోవాకు మొరపెట్టిరి. కనుక మనం కూడా దీని ద్వారా నేర్చుకునే అర్థం ఏంటంటే ఏమొచ్చినా మనం చేయాల్సిన ఒకటే ఒక పని. మనం ఈ పని చేసేస్తాం. వారు యెహోవాకు మొరపెట్టిరి. మనం ఏం చేస్తామంటే అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన అన్నా చేయండి. ప్రార్థన అన్నా అంటే అదొక ఆప్షన్, లాస్ట్ ఆప్షన్. అదే వాళ్ళకి అది లాస్ట్ ఆప్షన్ కాదు, ఇట్ వాజ్ ద ఓన్లీ ఆప్షన్. ఒకటే, దెర్ వాజ్ నో బ్యాకప్. మనం ఏదైనా బ్యాకప్ ఉంటుంది, పవర్ పోతే జనరేటర్ బ్యాకప్ చూసుకుంటాం. అలాగే ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అనుకుంటాం, ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు అనుకుంటాం. అన్నీ మనం బ్యాకప్ పెట్టుకుంటాం. ఈ ప్రపోజల్ కాకపోతే ఇంకో ప్రపోజల్ అంటాం, ఈ ఊరు కాకపోతే ఆ ఊరు అనుకుంటాం. అన్ని బ్యాకప్లు పెట్టుకొని ఏబీసీ అన్ని ఆప్షన్లు పెట్టుకుంటాం. పైవన్నీ ఏవి కాదనే ఆప్షన్ కూడా పెట్టుకుంటాం, పైవన్నీ అనే ఆప్షన్ కూడా పెట్టుకుని ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే ఓన్లీ వన్ ఆప్షన్. ఇంకో మాటలో చెప్పాలంటే ఓన్లీ వన్ థింగ్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, దెర్ ఇస్ నో అదర్ చాయిస్. వారు యెహోవాకు మొరపెట్టిరి. కనుక విమోచించబడిన వారు చేయాల్సిన పని ఏంటంటే యెహోవాకు మొరపెట్టాలి. 65వ కీర్తన 2వ వచనం మనం చూస్తాం, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు కనుక సర్వశరీరులు, ఈ మాట మీరు ఆలకించినారా? సర్వ భక్తులు అంటే నేను భక్తుని కాదులే ఏం రావాలనుకోవచ్చు. సర్వ నీతిమంతులు అంటే నేను నీతిమంతులు కాదులే ఇంక నేనేం ప్రార్థన చేయాలను. సర్వ పరిశుద్ధులు అంటే నేను పరిశుద్ధిని కాదు కదా ఇంకేం ప్రార్థన చేస్తానులే అనుకోవచ్చు. సర్వ సేవకులు అంటే మనం ఎలాగో సేవకులు కాదు కదా మనం ఏం ప్రార్థన చేస్తాంలే అనుకోవచ్చు. సర్వ ఎల్డర్స్ అంటే మనం ఎల్డర్ కాదులే అనుకోవచ్చు. ఇక్కడ ఏం రాశారంటే మనం తప్పించుకోవటానికి వీళ్ళని 13 పెట్టేశారు. సర్వ యూ కెనాట్ ఎగ్జామ్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే ఏ విధానంలో వడబోసుకున్నా తప్పించుకోలేవు. నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుని ఎన్ని నువ్వు ఓడబోసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు శరీరే కాదా, నీళ్ళ రక్త మాంసం ఉందా లేదా, అది కూడా లేదంటే రెండే ఎండాల, దయమన్న కావాలా దేవదూతన్న ఎండాల. ఈ రెండిటికి తప్ప మిగతా వాటిన్నిటికి ఏముంటాయి?
ఖచ్చితంగా శరీరము రక్తమాంసం ఉంటాయి. కనుక రక్తమాంసం కలిగిన వారు ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. కనుక ప్రార్థన క్రైస్తవ జీవితంలో ఎక్కువ చెప్తాం, తక్కువ చేస్తాం. మీలో చాలామంది కుటుంబాలు ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది కుటుంబ ప్రార్థనలు ఎప్పుడో మానేసినారు. కొంతమంది మొక్కుబడిగా చేసుకుంటుంటారు. కొంతమంది కుటుంబమే లేదు అనుకుంటూ ఉంటారు. కుటుంబం లేనివాళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ మీకు నేను చెప్పే సలహా మంచిదని అనిపిస్తే ఉదయకాలం 4:30కో 5 గంటలకో లేచిన తర్వాత లేగలిగిన వాళ్ళు లేచి చేతులెత్తి దేవుని సింహాసనం వైపు మన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలు ఆలకిస్తాడు. మీరు చేసి చూడండి, జవాబు మీరే పొందుతారు. మీరు మానేసినారు, మా ఆయన రక్షణ లేదు, మా ఆవిడకి రక్షణ లేదు, మా పిల్లలకు రక్షణ లేదు, మాకు రక్షణ లేదు, వీళ్ళందరూ ఇదే సరిపోయింది ఏంటి, ఏం చేయలే బ్రదర్, ఏం చేయలేకపోతున్నామండి, ఎంతకాలం అని పోరాడలేకపోతున్నామండి, అలసిపోయామండి, సోలిపోయామండి, డస్సిపోయామండి, సొమ్మిసిలిపోయామండి, ఇంకేం చేయాలండి? ఒకటేనండి, అలసిపోయినా చేయాల్సిన పని ఒకటే, సోమశిలినా చేయాల్సిన పని ఒకటే, డస్సిపోయినా చేయాల్సిన పని ఒకటే, బాధపడుతున్నా చేయాల్సిన పని ఒకటే, కష్టకాలంలోనైనా చేయాల్సిన పని ఒకటే, ఆపద కాలంలోనైనా చేయాల్సిన పని ఒకటే, ఆరోగ్యంగా ఉన్నా చేయాల్సిన పని ఒకటే, అనారోగ్యంగా ఉన్నా చేయాల్సిన పని ఒకటే, నడుస్తున్నా చేయాల్సిన పని ఒకటే, పడుకున్నా చేయాల్సిన పని ఒకటే ఒకటి. ఏంటది? ప్రార్థన. ఈ పని నేను చేయలేను అనటానికి ఏం లేదు. నేను నిలబడలేను అనవచ్చు కానీ, కూర్చోలేను అనవచ్చు కానీ, మాట్లాడలేను అనవచ్చు కానీ, నేను ప్రార్థన చేయలేను అనటానికి వీలు లేనిది దేవుడు మనకు ఒక ఏర్పాటు చేసి ఉంచినాడు. కానీ ఎట్టి సమయంలోనైనా మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి మన యొక్క హృదయాన్ని ఆయన ఎదుట తెరిచి ఉంచితే ఆయన తప్ప మనల్ని ఇంకెవరు బాగా అర్థం చేసుకుంటారు? ఆయన తప్ప మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ఒకవేళ మనం చాలాసార్లు అనుకుంటాం మా భర్త పట్టించుకోడు, భార్య పట్టించుకోరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో అని అనుకుంటాం. నిజమే, ఎవరు లేరు, దేవుడే అర్థం చేసుకుంటాడు. ఆయన మాత్రమే ప్రార్థన ఆలకిస్తాడు. కష్టకాలము కీర్తనలో చాలా కాలాలు రాశారు, మీకు తెలుసు అనుకుంటా. ఒక కాలం ఏంటంటే కష్టకాలం. చెప్పండి, ఇంకా మీకు తెలిసిన కాలాలు కొన్ని. తగిన కాలము, కష్టకాలము, కోతకాలము, ఆపదకాలము, యుద్ధకాలము, యవ్వన కాలము, బాల్యకాలము, ఎన్ని పదాలు ఏరుకోవాలి కానీ, మనకి చేత కావాలి కానీ అన్నీ ఏరుకొని దగ్గర పెట్టుకుంటే మనం మింగలేనంత విస్తారమైన ఆహార రాశి అవుతుంది ఇది. అంటే ఇన్ని కాలాలు కూడా మనుషుడు వెళుతూ ఉన్నాడనే కదా దాని అర్థం. మామూలుగా మనం ఏమంటాం, సంవత్సరం అంటే 4 కాలాలనండి, చలికాలం, వర్షకాలం, వేసవికాలం, తర్వాత ఏంటి ఇక ఏదో కాలం చెప్పేసి 4 కాలాలు అంట. మరి ఇన్ని కాలాలు ఉన్నాయేంటి? ఆ భౌతికంగా మనకు కనిపించే కాలాలు 4. జీవితంలో ఇంకా ఎన్నో కాలాలు వస్తాయి. కానీ చిన్న కాలాలకి కృషించిపోయేవాళ్ళు, కురింగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అయ్యో ఇంక నా జీవితం ఇంతే, ఇంక నేను ముందుకు పోలేను, 10th క్లాస్ ఫెయిల్ అయితే చచ్చిపోతా అనేవాళ్ళు, ఉద్యోగం రాకపోతే చస్తానేవాళ్ళు, పెళ్లి కాకపోతే చస్తానేవాళ్ళు, భర్త దూరం అయితే, భార్య దూరం అయితే, ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి బ్రదర్? శత్రువు కూడా రాకూడదండి ఈ కష్టాలు అంటారు. ఎవరు చెప్పారు శత్రువు కూడా రాకూడదని? ఎంతకంటే విపరీతమైన కష్టాలు బైబిల్లో పండితులందరికీ వచ్చినాయి. బైబిల్లో విశ్వాస వీరులైన వారు ఏ ఒక్కరి కష్టం కూడా మనము కనీసము మాట్లాడటానికి కూడా యోగ్యులం కాదు. దాంట్లో విషయమంత కష్టం కూడా మనకు లేదు. ఏమనాలి మరి? వాళ్ళంతా ముందు మనకంటే వెళ్ళారు, అందుకంటే వారు విశ్వాస వీరులుగా పిలువబడుతూ వచ్చినారు. దీనికి మనం ఏం పోలికి చెప్తామంటే, మరి పక్కన యేసుప్రభుని అంత నమ్మలేరు వాళ్ళు, ఏం మందిరికి రారు వాళ్ళు, బైబిల్ అంటే కూడా చదువురు వాళ్ళు, ఎక్కువ ప్రార్థన కూడా చేయరు వాళ్ళు, ఎక్కువ చేయి కూడా చాపరు వాళ్ళు, ఎక్కువ యేసుప్రభు కొరకు జీవించరు, వాళ్ళకి అన్ని బాగా జరిగిపోతున్నాయి. అదే ఇప్పుడు మా బాధ. మనకి జరిగిపోవట్లేదనే మన బాధ. మనకు జరిగిపోవట్లేదనే బాధ కంటే మనకు జరగకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళకి జరుగుతున్నాయనే వేదన ఎక్కువైపోయింది. దీన్నే మనం కుళ్ళు అంటాం మన భాషలో. దీన్ని బట్టి చాలా ఇబ్బంది పడిపోతున్నా. విమోచించబడిన వారి విషయమే దేవునికి ఉద్దేశం. దేవుడు దాని విషయమే పట్టింపు కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ రాయబడిన మొదటి మాట మనం చూస్తాం. 107వ కీర్తన 6వ వచనంలో, ఆయన వారిని విడిపించెను. కనుక మొదట ఆయన విడిపిస్తారు. కొంతమంది దినాల్లో బంధకాల్లో చుట్టుబడి ఉన్నారు, విడుదల పొందాలనుకుంటున్నారు, వాళ్ళ చేత కావట్లేదు, తెలుసో తెలియకో బంధకాల్లోకి వెళ్ళిపోయారు.
చెడలోకి వెళ్ళిపోయారు, డ్రగ్స్లోకి వెళ్ళిపోయారేమో, తాగుళ్ళలోకి వెళ్ళిపోయారు, ప్యాకెట్లోకి వెళ్ళిపోయారేమో, హానికార్యాల్లోకి వెళ్ళిపోయారేమో. ఏదో కొన్నిసార్లు వారు బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారేమో. ఇది ఎలాగుంటుందంటే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కడుపు ఉంచుకుంటే భారం అయిపోతుంది అన్నట్లుగా ఉంటుంది కష్టం. ఎవరికి చెప్పుకుంటాం, ఎవరి దగ్గరికి వెళదాం? అందరికీ కష్టాలు ఉంటాయి. బయటికి మాత్రం అందరికి గంభీరంగా మేకపోతే గాంభీర్యం పెట్టుకొని ఉంటాం. ఇది మనకున్న ఒక మంచి లక్షణం. ఇదే లక్షణం లేకపోతే భవిష్యత్తు చాలా కష్టమవుతుంది అనుకుంటా. బయటికి ఏం కష్టం లేదు, ఇప్పుడే పర్లోకరీలు దిగొచ్చినాడు అన్నట్టు ఉంటాం. వాళ్ళతో ఒక గంట సేపు కూర్చొని మనం మాట్లాడడం ఆరంభించినాం అనుకోండి, వాళ్ళ ఘోష, అర్ధనాదం, హృదయ విదారకమైన పరిస్థితులు చెప్పనలేవు కాదు. అప్పుడు అనుకుంటాం, నాదే గోదావరి కాలువ అనుకుంటే మీది గోదావరి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఇంత ఇబ్బందులు ఉండి వెళ్ళేవాళ్ళు ఉన్నారా? అయితే ప్రభుకు స్తోత్రాలు. అలా పరిస్థితిలో కూడా వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని విడిపించి. ఈజ్ ఎ డెలివరింగ్ గాడ్, విడిపించే దేవుడు. ఆయన విడిపించలేని బంధకాలు ఎవరికి లేవు. ఆయన విడిపించలేనంత గట్టిగా బంధించగలిగేవి ఏమి. 400 సంవత్సరాల బానిస బ్రతుకులు ఉన్న వారిని ఆయన విడిపించిన, 70 సంవత్సరాల బబులోన్లో ఉన్న వారిని ఆయన విడిపించినాడు. ఆయన విడిపించడానికి యోగ్యుడు, అర్హుడు, పాత్ర. ఏదో సీఎన్ గీతలో ఒక పాట కూడా ఉండాలన్నారు, అది చాలా తక్కువ పడతారు. ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు ఆ సిలువ ద్వారా విడుదల వచ్చింది. మిగతా వాళ్ళందరూ ఎందుకు విడుదల పొందలేకపోతున్నారంటే వాళ్ళు సిలువ దగ్గరికి రాలేకపోతున్నారు. బంధించబడిన ఖైదీలను కూడా విడిపించిన యేసు సిలువలో మనందరినీ విడిపించడానికి దేవుడు తాను సిలువలో బంధించుకున్నాడు. ఆయన బంధకాలు మనకు విడుదల కాగలిగినాయి. ఆయన బంధించబడకుండా ఉంటే ఇదేనా మనం విడుదల పొందేవారం కాదు. రెండవది చూస్తామా? 107వ కీర్తన 7వ వచనం, Psalm 107 verse 7. వారొక నివాసపురము చేరునట్లు వారిని అనే మాట గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటి? వారిని నడిపించెను. ఇస్ ఎ గైడింగ్ గాడ్, లీడింగ్ గాడ్. 50:11 చెప్పబడింది, యెహోవా వారిని నిత్యము నడిపిస్తాడు. ద లార్డ్ షల్ గైడ్ ది కంటిన్యూవల్లీ. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, ఒక సంవత్సరం కాదు, కొంతకాలం మాత్రమే కాదు. మనకు మనుషులైతే కొంతకాలమే సహాయం చేస్తారు, కొంతకాలమే నడిపిస్తారు. అయితే నిత్యం ఎవరు నడిపిస్తారు? మరి ప్రభువే కదా. వారిని నడిపించినాడంట వేరొక పురమునకు చేరు వరకు. ఎక్కడ నడిపించినాడు? మనలాగా ఊర్లో కాదు, నేషనల్ హైవే మీద కాదు, గోదావరి గట్టను కాదు. ఎక్కడ నడిపించినాడంట? పాడైన ఎడారిలో. ఇట్ వాజ్ ఎ మ్యాన్లెస్, పిటిలెస్, పెన్నిలెస్, పాడన్లెస్ డెజర్ట్. అక్కడ ఏమి పీపుల్ లెస్, యూ కెన్ నేమ్ ఇట్ ఎనీథింగ్, ఇట్స్ లెస్. పీపుల్ లెస్, పిటిలెస్, పెన్నిలెస్, అలాంటి డెజర్ట్లో, అరణ్యములో పైన రాయబడింది. ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడింది, పాడైన ఎడారిలో వారిని కనుగొని పరామర్శించి కనపాపు వలె కాపాడి పక్షిరాజు వలె రెక్కల మీద మోసి 40 సంవత్సరాలు మీరు ఊహించండి. 6 లక్షల కాల్బలం. మీ ఊర్లో జనాభా ఎంత? నాకు తెలుసు ఒక 5 లక్షలు ఉంటుంది, అంతేనా? ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చెప్పరేంటి? ఎన్నో ఉంటాయి కదా, ఖచ్చితంగా 5 పైన 10 పైన ఉంటాయి కదా హాస్పిటల్స్. గవర్నమెంట్వే కాదు, ప్రైవేట్ కూడా ఉంటాయి కదా. అంటే కనీసం 1,00,000కి ఒక 5 హాస్పిటల్ అనుకోండి. ఇక్కడ 6 లక్షల కాల్బలానికి ఎన్ని హాస్పిటల్ ఉండాలా? ఎంతమంది డాక్టర్లు ఉండాలా? ఎంతమంది నర్సులు ఉండాలా? ఎన్ని మెడికల్ షాపులు ఉండాలా? ఎన్ని ఉండాలా? హాస్పిటల్స్, మొబైల్ ఎన్ని ఉండాలి? అంబులెన్స్లు ఎన్ని ఉండాలా? ఒకటేనా ఉన్నాయా? ఒక్కటి కూడా లేదు. దేవుడు సహాయం చేస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడు. ఇదే శరీరమే వాళ్ళు కూడా ధరించినారు, కానీ దేవుని కృప వారి మీద అలాగుంటూ వచ్చింది.
మనకు వాతావరణం మారితేనే జలుబు చేస్తుంది, తడిస్తేనే జలుబు చేస్తుంది, తడకపోయినా జలుబు చేస్తుంది, ఇంట్లో ఉన్న జలుబు చేస్తుంది. కొంతమంది అంటే ఏసీలో ఉన్న జలుబే, నాన్ ఏసీలో ఉన్నా కూడా జలుబే. విచిత్రం ఏంటంటే భక్తులైన వారికి విషం తిన్నా పాయాసం మాదిరి అయింది. పాయాసం అంటే తెలుసుగా, పరమాన్నం. మనం పరమాన్నం తిన్నా విషముగా అవుతుంది. చాలా ఆశ్చర్యం కదా, అవునా కదా? నేను ఎప్పుడో సాధు సుందర్ సింగ్ గారి గురించి ఒక కథ విన్నా, జపాన్లో అనుకుంటా. ఒక క్రైస్తవ పుస్తక ప్రదర్శనశాల అంటే అక్కడికి వెళ్ళా. ఓ పుస్తకం సాధు సుందర్ సింగ్ గారి గురించి ఉంటే చదవటం ఆరంభించిన. మామూలు మనకి విండో షాపింగ్ అలవాటు కదా, అందుకే పుస్తకం దొరికిన తర్వాత కూడా వీలైనంత దాకా అక్కడే నిలబడి చదివేస్తే అయిపోద్ది కదా అనుకుంటా. అలాగే ఏదో కొన్ని నిమిషాలు అలాగే నిలబడిన ఒక కథ ఇలాగే రాశారు. ఆయన ప్రభుని నమ్ముకున్న తర్వాత, భగత్ సింగ్ గారి కంటే ముందు వచ్చినాడు ఆయన ప్రభు సేవలోకి. నమ్ముకున్న తర్వాత ఆయన్ని ద్వేషించి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా కాదు, ఇంట్లో వాళ్ళు ఆయన ద్వేషించి వాళ్ళు వదిన గారు అనుకుంటా ప్రభుని నమ్ముకున్నాడని మామూలుగా అన్నం అంటే ప్లేట్లో పెట్టకుండా ఒక పాడైన ఒక ఆకు లాంటిది ఏదో ఉంటే దాంట్లోన అన్నంలోన డాష్ పెట్టి వడ్డించింది. విచిత్రం ఏంటంటే ఆయన ప్రార్థన చేసుకొని తిన్నాడు. ఆమె తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడే కూర్చో, అక్కడికి వెళ్ళొద్దు అంట. మామూలుగా మనం ఇంజక్షన్ వేసుకునేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఇంజక్షన్ వేసిన తర్వాత చెప్తారు కదా నర్సులు, ఒక అర్ధగంట ఇక్కడే ఉండండి అమ్మా, అబ్జర్వేషన్లో పెడతాము. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా చెప్పినారు కదా మనకి, కోవిడ్ వేసుకున్నప్పుడు, కోవిషీల్డ్ వేసుకున్నప్పుడు. అలాగే అబ్జర్వేషన్ ఇక్కడే ఉండి అర్ధగంట తర్వాత కానీ ఎక్కడికి వెళ్ళొద్దని లోపలికి పిలిపించినట్లు ఇలాగ బయట పెరట్లోనే పెట్టేసి. ఇంకా ఆయన అలాగే ఉండి ఖాళీగా ఉండలేడు కదా, వదిన గారు చెప్పినారు కదా అని మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేని కొరకు చేసుకుంటున్నాడు మనకు తెలియదు. అర్ధగంట అయినా కూడా ఇంకేం పడుకోకపోగా కింద పడిపోతాడేమో, దొరుకుతాడేమో, నురగలుగుతాడు, ఏమేమో ఊహించుకునేది. ఆమె చేసిన కార్యాలు ఆమెకు తెలుస్తాయి కదా. ఏమీ కాకపోగా ఆయన పిలిచారంటే, అన్నం తినేసేవా పడేసేవా? తినేసాను వదినమ్మ, ఇంకా కొద్దిగా ఉంటే ఇవ్వండి తింటా. ఏమికి ఆశ్చర్యం వేస్తున్నారు, పని చేసిందా లేదా? సరే నువ్వు అక్కడున్నా ఆ పని అంతా చూసుకొని సాయంకాలం రా అని చెప్పి వెళ్ళాడు. ఆయన బయటికి సువార్త ప్రకటించినాడు. తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చిన వెంటనే ఆయన పాదాల మీద పడింది, నన్ను క్షమించు, నేను వదినగా ఆ పని చేయకూడదు, కానీ నువ్వు నమ్మిన యేసు అంటే నాకు పడదు, అందుకని ఆ పని. అయ్యో ఏం జరిగింది వదినే? ఉదయం భోజనం పెట్టేశారు, రాత్రి కూడా భోజనానికి రమ్మన్నారు, మీరు ఆ మాట అనడం ఏంటి, నా కాళ్ళ మీద పడ్డం ఏంటి? నాలాంటి తప్పు శత్రువు కూడా ఎవరు నీకు చేయడు, చేశారు, నన్ను క్షమించంటే నేను చెప్తా. పర్లేదులేండి, ఎంతోమందిని క్షమించినానేముంది. వదిన గారిని, నీకు మధ్యాహ్నం తిన్న అన్నంలో విషయం కలిపెట్టాను, ఇప్పటిదాకా నీకు ఏమా కాలేదు. నీవు నమ్మిన దేవుడు విషయాన్ని పరమాన్నంగా మార్చగలడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాడ్స్. దేవుడు నడిపించేవాడిని. అలాగని మనం విషయం తినాలని కాదని అర్థం, అలాగని మనం కాంతి తినాలని కాదు అర్థం. దేవుడు భక్తులైన వారు తమ దగ్గరికి వచ్చింది ప్రార్థన చేసుకుని తిన్నప్పుడు దేవుడు వారిని అలాగ నడిపించి కాపు కాసినాడు. ఇంకొక ఆయన గురించి నేను విన్నా, వాళ్ళంతా కరడుగట్టిన భక్తులు, అంటే ప్రభుని అంత గుడ్డిగా నమ్మారు. మీకు తెలుసు కదా, కొన్ని ఈ వైపు లేవనుకుంటా, పొగాకు పండిస్తారు కదా, పొగాకు అంత అయిపోయిన తర్వాత తీసి వాటిని గోదాములో పెడతారు. విపరీతమైన ఘాటు, ఆ ఘాటుకి ఎర్ర తేళ్ళు వస్తాయి, పెద్దగా ఇంత ఉంటాయి. ఒక్క టచ్ అయితే అయిపోయాయి అంతే. విషం కింటే ఇంకా ఘోరంగా ఎక్కుతుంది దాంట్లోని విషం. ఒక ఆయన ప్రభుని నమ్ముకున్నాడు కొత్తగా. ఆయనకి ఎవరో అక్కడ అకామిడేషన్లో, అంటే అక్కడ ఖాళీగా ఉంది, ఆ పొగాకు ఏమో అంటారు వాటిని, ఓకే పొగాకు బ్యారల్ అక్కడుండు, అదే నీకు ఇంక స్థలం ఇంక లేదని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయనకి తేళ్ళు కూడా చచ్చిపోతాడు ఈయన అని. ఆయన అక్కడికి వెళ్ళాడు, ఏదో గోలిపట్టు లాంటిది వేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే చుట్టుపక్కలన్నీ వచ్చినాయి. ఏం చేయాలి, అక్కడి నుండి బయటపడలేక అలాగే ఉండి బైబిల్లో ప్రార్థన చేసుకుని ఒక వాక్యం రాసినారు కదా, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయి. 91 కీర్తన 13 వచ్చింది, నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కేదవని. ఇలాగ వాక్యం ఉంది కదా ప్రభా, ఇది వాక్యమేనా, జీవితంలో ఏమైనా జరుగుతుందా?
అంతే. అన్ని తేళ్ళని దాని దగ్గరకు వచ్చినా కుట్టేసినాయి, దాని దారిని అది వినాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వచ్చి అడిగారు, ఏంటైతే ఎలా కుట్టేసే అని. ఇక్కడికన్నా కొన్ని వచ్చేసి, కొట్టలేదా కుట్టే, మాట్లాడుతున్నావేంటి? దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దాటావి. వారి విశ్వాసం అంతకంతకు వృద్ధి పొందింది. కష్టాల్లో, ఇబ్బందుల్లో అలాగ సాగిపోయారు, ఆగిపోలేదు. కానీ విచిత్రం ఏంటంటే మనం చిన్న చిన్న విషయాలకి అభ్యంతర పడిపోతాం, దేవునికి దూరం కావడానికి ప్రయత్నం చేస్తాం. మూడవది 107వ కీర్తన 14వ వచనం. Psalm 107 verse 14. వారి కట్టను తెంపివేసి చీకట్లో నుండి మానాంధకారము. మన మాట ఏంటి ఇక్కడ? వారిని 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 మొదట ఏం చేశాడు? వారిని విడిపించెను, డెలివర్డ్ దెమ్. రెండవది ఏంటి? నడిపించెను. మూడవది ఏంటి? రప్పించెను. ఎక్కడికి రప్పించినాడంట? చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి. ఇశ్రాయేల్ అరణ్యములో వెళుతున్నప్పుడు కానీ, ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ, బబులోన్లో ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ వారి జీవితాలకు జ్ఞాపకం చేస్తుంది. మనకు కూడా లోకమంతా చీకటిగానే అనిపిస్తుంది. జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు చీకటి అయిపోతుంది. ఎవ్రీథింగ్ బికమ్ డార్క్. ఈజ్ దేర్ ఎనీ రే ఆఫ్ హోప్? ఇక్కడ ఏమైనా మనకు నిరీక్షణకు ఆధారం కలిగించే ఒక కిరణమన్నా ఉందా అని అనుకుంటాం. అంత చీకటే, అంత చీకటే, అంత చీకటి అనుకుంటాం. బైబిల్లో రాయబడింది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పొచ్చు. ఆయన వెలుగు. గాడ్ ఈజ్ లైట్. దేవుని నోట్లో నుండి బయటకు వచ్చిన మొదటి మాట ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగును గాక. 1 యోహాను 1:5, గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనే వెలుగు. కోటి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగులో ఎవడను సమీపింపరాన మహామహిమల అమరత్వము కలిగి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన వెలుగైన లోకరక్షకుడైన యేసులో చీకటి లేదు. ఆయన వెలుగు కనుక మనల్ని కూడా ఆయన వెలుగులో నడిపించాలని కోరుతున్నాడు. గాఢంధకారం గుండా వెళ్తున్నావా? కష్టాల గుండా వెళ్తున్నావా? ఏం చేయలేదు, దిక్కుదోచిన పరిస్థితులు వెళ్తున్నావా? ఏడ్చి 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 ఇంకేడ్చడానికి కూడా శక్తి లేనంత బలహీనమైపోయావా? కొన్నిసార్లు ఇంట్లో ఎవరు లేకపోతే ఒక్కళ్ళే ఉండి పడక మీద పడుకొని పైన తిరిగే ఫ్యాన్ చూస్తూ తెలియకుండానే ఏడ్చి దిండంతా కన్నీళ్ళతో తడిచిపోయిందా? నేను రక్షణ పొందిన కూడా ఇదే ఏడిపోయినా. రక్షణ పొందకపోతే ఏడిపోయేమో అనుకున్నాం. రక్షణ పొందకపోతే ఒక రకమైన ఏడుపు, రక్షణ పొందిన తర్వాత ఇంకొక రకమైన ఏడుపు. ఆ ఏడుపుకి చాలా తేడా ఉంది. రక్షణ పొందిన తర్వాత ఏడ్చిన భక్తులు చాలామంది ఉన్నారు. యోసేపు లాంటి వాళ్ళు ఏడ్చినారు, వాక్యంలో రాయబడింది. దావీదు లాంటి ఏడ్చిన వాడు ఏడ్చినాడు. ఆయన ఉన్నాడు, నా కన్నీటి నీళ్ల మీద నా పరుపును తేలియాడ చేయించున్నాను. భక్తులు ఏడ్చినారు. ఇర్మియాను గురించి వీపింగ్ ప్రాఫిట్ అని మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువే ఏడ్చినాడు. జీసస్ వెప్ట్, యేసు ఏడ్చెను. ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏడ్చినాడు. మనకు ఏడుకి ఎంతకాలం అయిపోయింది అంటే మన విషయాల కొరకు కాదు, ప్రభు కొరకు ఏడవక. అయ్యో ఊర్లు ఇలాగైపోయినాయి, వీధులు ఇలాగైపోయాయి, సంఘాలు ఇలాగైపోయాయి, కుటుంబాలు ఇలాగైపోయాయి, సేవకులు ఇలాగైపోయారు, బోధకులు ఇలాగైపోయారు, మేము ఇలాగ అయిపోయామే, ఎవరు బాగు చేస్తారు ప్రభువా? ఎప్పుడైనా ఏడ్చినట్లు గుర్తుందా? నెహమ్యా లాంటి గవర్నర్ ఏడ్చినాడు. ఆఖరిగా ప్రభు కొరకు ఏడ్చింది ఎప్పుడు గుర్తులేదు. కళ్ళు కరడు గట్టిపోయినాయి. ఉదయం చెక్కుముక్కు రాతి వలె చేసుకున్నా. ఇంకేం ఏడుస్తాంలే, ఎంతకాలం ఏడుస్తాంలే, ఇంక ఏడ్చి ఏడ్చి ఇలాగైపోయాం. చివరిదాకా అదే ప్రభువారు వెళ్ళిన మార్గం అదే. ఆయన శరీరధారి అయిన దినములలో ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ యాచనలతోనూ తన మరణం నుండి విడిపించడానికి కన్నీరు విడిచుచ్చు ప్రభు వెళ్ళిన మార్గమే మనం కూడా వెళ్ళాలని కోరబడుతున్నాం. అలాగని అనవసరంగా ఏడవలసిన పని లేదు. భారం పరిశుద్ధాత్ముడు కలిగించినప్పుడు, దేవుని సన్నిధిలో విలపించి ఏడ్చినప్పుడు ప్రభువు ఆ ప్రార్థనలకు జవాబిస్తాడు.
అలాగూ చేయటం ద్వారా మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో ప్రభు యొక్క కార్యమును మనం చూడగలం. 4 చూస్తామా? 107వ కీర్తన 20వ వచనం. Psalm 107 verse 20. ఆయన తన వాక్కును పంపి చాలు బాగు చేసి. ఇప్పుడు దాకా ఎన్ని చూసాం? వారిని మొదటిది ఏంటి? వారిని విడిపించును, డెలివరింగ్ గాడ్, విడిపించే దేవుడు. రెండవది ఏంటి? వారిని నడిపించే దేవుడు, గైడింగ్ గాడ్. మూడవది ఏంటి? వారిని రప్పించే దేవుడు, కాలింగ్ గాడ్. నాలుగవది ఏంటి? వారిని బాగు చేసిన, హీలింగ్ గాడ్. వారికి శరీర సంబంధమైన బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత, రోగం మనకు తెలుసు కదా, మనం చేసే పొరపాట్లను బట్టి వస్తుంది. అలాగే దేవుడు కొన్నిసార్లు తను ఏదైనా మనకు నేర్పించాలన్నప్పుడు అనుమతించవచ్చు. మరణకరమైన రోగం వచ్చిన ప్రవక్త బైబిల్లో మనకు కనిపిస్తాడు. అలాగే కొంతమంది రాజులకు కూడా దేవుడు కొన్నిసార్లు అనారోగ్యాన్ని పంపించినాడు. అయితే కొన్నిసార్లు దేవుడు మనకు ఏదైనా నేర్పించాలని అనుకున్నప్పుడు అలాంటివి జరుగుతాయి. చాలాసార్లు పాపాన్ని బట్టి, మన పొరపాట్లను బట్టి, మన అవిధేయతను బట్టి. అందుకే కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడింది కదా, అయోగ్యముగా బలలో పాలు పొందటం వలన నిద్రిస్తున్నారు, బలహీనలుగా ఉన్నారు, చాలామంది రోగులుగా. మనకు వచ్చే చాలా రోగాలు బహుశా మనము అయోగ్యంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నందుకే. అంటే ఇట్స్ నాట్ గుడ్ రిలేషన్, ప్రభుత్వం మనకి సరైన సంబంధం లేదేమో, అందుకే అలాగూ ఉన్నామేమో. కానీ మొరపెట్టినప్పుడు బైబిల్లో రాయబడింది, తన వాక్కు పంపించి బాగు చేశాడు. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఎంత వేగంగా పరిగిస్తుంది ఆయన వాక్యం. కీర్తనలో రాయబడింది కదా, చూడండి ఆ మాట. 145 147:15. Psalm 147 verse 15. ఎంత వేగంగా పరిగెత్తదంట, మనంత వేగంగా. మనకు తెలుసు కదా, కొన్ని జంతువులు చాలా వేగంగా పరిగెత్తాయి అనుకుంటా. కొన్ని కార్లు, బుల్లెట్లు, ప్రతి దానికి ఒక వేగం, రాకెట్ వేగం. కానీ దేవుని వాక్యము ఇట్స్ రన్నెత్ స్పీడర్ దాన్ ఆల్ ద ఆర్టికల్స్ ఇన్ ద మిషన్స్. రాకెట్ల కంటే వేగంగా, జంతువుల కంటే, ఇంక జంతువులు అంటే ఇంకేముందిలే, రాకెట్ల కంటే వేగంగా అన్న తర్వాత ఇంక అన్నీ దిగదొడిపోయి, అంత వేగంగా ఆయన వాక్యం. కనుక ఆయన వాక్కు పంపించి వారిని బాగు చేయి. ఈజ్ ఎ హీలింగ్ గాడ్. ఆయన బాగు చేసే దేవుడు. ఆయన వాక్యంలో శక్తి ఉంది. వాక్యం ద్వారా సమస్తాన్ని సృజించినాడు. వాక్యం ద్వారా సమస్తాన్ని బాగు చేస్తున్నాడు. వాక్యం ద్వారా సమస్తాన్ని మహత్తుగల మార్చేది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఆయన తన మహత్తుగల మాడు చేత సమస్తమును నిర్వహించచ్చు. 5వ దాకా చూసి ముగిస్తామా? 107వ కీర్తన 38. Psalm 107 verse 38. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా. ఐదోది ఏంటి? ఆశీర్వదించను. మరలా చెప్తా. మొదటిది ఏంటి? వారిని విడిపించెను. రెండవది ఏంటి? వారిని నడిపించెను. మూడవది ఏంటి? వారిని రప్పించెను. నాలుగవది ఏంటి? వారిని బాగు చేసిను. ఐదవది ఏంటి? వారిని ఆశీర్వదించను. అది బ్యూటిఫుల్ కంక్లూషన్. ఎంత రమ్యమైన ముగింపు కదా. ఎక్కడి నుండైనా దేవుడు ఎక్కడి దాకా తీసుకొని వస్తాడంటే మనిషిని ఆశీర్వదించడానికి వారిని. ఇప్పుడు ముగించక మునుపు ఏంటంటే వారిలో మనం ఉన్నామా అంటే ఇశ్రాయేలీలు కాదు, మనము అనిలమే. అయితే విమోచించబడిన వారు, రక్షణ పొందిన వారు, ప్రభు యొక్క సంఘముగా పిలువబడేవారు, ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడిన వారు, శేషం
ఆయన నామము పెట్టబడినవారు, నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరిచేదని బాగు చేసిందని దేవుడు అన్నాడు. ఆయన అన్నీ బాగా చేస్తుంది. మార్కు 7:37 చెప్పబడింది. ఈ సంవత్సరం మనకి ఇవ్వండి మొట్టవాసం ఈ మేకే తాలుగా ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈ మేకే చేస్తూనే ఉన్నాడు. ఆయన చేసి ఇంక అయిపోయిందిలే అనుకుని అలాగే ఇంక నేను చేయగలిగిన చేసినా ఇంక చేయలేను, నేను ఏం చేయలేను, మిగతా వదిలేస్తున్నా అలాగే చెప్పలేదు. దేవుడు ఆశీర్వదించాలని కోరుతాడు. ఇక్కడ దుఃఖంతో వచ్చినావా, శాపంతో వచ్చినావా, వేదనతో వచ్చినావా, కృంగదంతో వచ్చినావా, ఆశీర్వాదం లేకుండా వచ్చినావా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆశీర్వాదం పంపించాలని కోరుతున్నాడు. ఆశీర్వాదాలు 2 రకాలు: భౌతికమైన ఆశీర్వాదం, ఆత్మీయమైన ఆశీర్వాదం. ఆత్మీయమైన ఆశీర్వాదం అంటే భౌతికమైన ఆశీర్వాదం రావచ్చు, రాకపోవచ్చు. కానీ భౌతికమైన ఆశీర్వాదం అంటే ఆత్మీయమైన ఆశీర్వాదం వస్తుందని గ్యారంటీ లేదు. దేవుడికి మానవుడు ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు. అందుకే ఆదికాండం 1:28 వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆదికాండం అంతా మనకు ఆశీర్వాదమే కనిపిస్తుంది. నేను ఇక్కడ కొన్ని మాటలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 50 అధ్యాయాలు 2200 సంవత్సరాల చరిత్ర. ఇంకొక మాటలో చెప్పాలంటే కొత్త నిబంధన అంతా ఆదికాండంలో ఇమిడిస్తే ఇంకా 200 సంవత్సరాలు మిగులుతాయి. అంటే ఆదికాండం యొక్క జూమ్ అంటాం కదా, జూమ్ చేస్తే, మ్యాగ్నిఫై చేస్తే, యాంప్లిఫై చేస్తే కొత్త నిబంధన మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త నిబంధన అర్థం కావాలంటే ఆదికాండం మనకు అర్థం కావాలి. చిన్నగా సంక్షిప్తంగా అంటాం కదా, షార్ట్ కట్. కొత్త నిబంధన అంతా షార్ట్ కట్ ఏంటంటే ఆదికాండం. ఇప్పుడు నేను చెప్తా. 2200 సంవత్సరాల ఆదికాండం చరిత్ర అయితే మొదటి 11 అధ్యాయాల చరిత్ర అంటే దేవుడు అబ్రహామును పిలువనంత దాకా 1800 సంవత్సరాల చరిత్ర. 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం దాకా 400 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నేరుగా సూటికి జవాబు చెప్పాలా. 1800 సంవత్సరాల చరిత్ర చెప్పడానికి ఎక్కువ అధ్యాయాలు కావాలా, 400 సంవత్సరాల చరిత్ర చెప్పడానికి ఎక్కువ కావాలా? 1800 సంవత్సరాల చరిత్ర చెప్పడానికి ఎక్కువ కావాలా, 400 సంవత్సరాలు చెప్పడానికి తక్కువ కావాలి? ఇట్స్ హ్యూమన్ లాజిక్. కానీ దేవుడు ఏం చేశాడంటే 1800 సంవత్సరాల చరిత్ర అంతా 11 అధ్యాయాల్లోనే సమ్మిళితం చేసినాడు. కండెన్స్ అంటే అంత దగ్గరికి తీసుకొని వచ్చినాడు. ఈ 400 సంవత్సరాల చరిత్ర మాత్రం 12వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం దాకా రాశారు. ఇప్పుడు 1800 సంవత్సరాల చరిత్ర ఏంటి, 400 సంవత్సరాల చరిత్ర ఏంటి? 400 సంవత్సరాల చరిత్రలో 4 వ్యక్తులు దేవుడికి కనిపిస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ 4 వ్యక్తులను గురించి 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం దాకా అంటే దాదాపు 39-40 అధ్యాయాలు వారి కొరకే కేటాయించి. అంటే 400 సంవత్సరాల్లో ఉన్న 4 వ్యక్తులు దేవుడికి ప్రాధాన్యమైనారు. కానీ 1800 సంవత్సరాల్లో ఉన్న సృష్టి మొదటి అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం దాకా దేవుడికి అంత ప్రాధాన్యత అనిపించలేదు. అంటే దేవుడి సృష్టి కార్యం అంతటి కంటే, బబులోను కంటే, బాబేలు కంటే, తర్వాత జలప్రళయం కంటే, నోహు ఓడ కంటే, తర్వాత మొదటి అధ్యాయంలో సృష్టి, వీటన్నిటికంటే, పెళ్లి కంటే, పేరెంటింగ్ కంటే, ఇవన్నీ తోట కంటే, వీటన్నిటికంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, యోసేపుల యొక్క చరిత్ర దేవుడికి ప్రేమైంది. అందుకే మీరు గమనిస్తారు లేదో, దేవుడు అబ్రహామును పిలిచిన వెంటనే 12వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదించాను. దేవునికి వెలపట్ట మానవుడు శాపములో ఉన్నాడు. ఎందుకు నన్ను ఆశీర్వదిస్తావు? నాకు వేరే చెప్పాలి కదా. అంటే అర్థం ఏంటి? నేను నిన్ను ఆశీర్వదించదనంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ ఇన్ ఎ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వాదంలో లేవు. యు ఆర్ అవుట్ సైడ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదానికి వెలపట్టున్న ప్రతి మానవుడి దినాన్ని యేసు ప్రభువుని ఎరగకుండా ఉంటే ఈజ్ అవుట్ సైడ్ ద బ్లెస్సింగ్ స్పేర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదము వలయానికి వెలపట్టున్నాడు, శిలువ వలయానికి వెలపట్టున్నాడు, యేసు ప్రభు యొక్క రక్త వలయానికి వెలపట్టున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించే విషయంలో ఇంకా వెలుపుతున్నాడు కనుకనే అందుకే ఆశీర్వాదంలోనికి రాలేకపోయాడు మనుష్యుడు. దేవుడు అబ్రహామునకు మనకు పరిచయమైన అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో చూస్తే మహిమగల దేవుడని స్టెఫెను మాట్లాడాడు.
స్టెఫెను చేసిన మొదటి ప్రసంగం అదే, ఆఖరి ప్రసంగం అదే. మహిమగల దేవుడు మన పితడైన అబ్రహాం మెసొపొతామియాలో కాపురం ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఆశీర్వదించడానికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆశీర్వదించగా నాడు ఆ వ్యక్తిని శపించలేడు. దేవుడు శపించిన మనిషిని నరుడు ఆశీర్వదించలేడు. దేవుడు నేలను శపించినాడు, ముళ్ళతిప్పలు మొలిచేటట్టు దాన్ని చేసినాడు, సర్పాన్ని శపించినాడు. ఇప్పటికి కూడా మానవుడు ఆ శాపానికి లోనైపోయిన ఆ సర్పాన్ని ఆశీర్వదించలేడు. ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరాడు. అబ్రహాము దగ్గరికి వెళ్ళిన దేవుడు నీ దగ్గరికి కూడా వచ్చిన, నేను నిన్ను ఆశీర్వదించేది నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలాగుంటాయంటే మనకు మాత్రమే కదా. ఐ విల్ బ్లెస్ ది మొదటిది, నాణ్యం రెండు వైపులా ఉంటుంది కదా, బొమ్మ బొర్స అని. అలాగే దేవుని ఆశీర్వాదం రెండు వైపులు ఉంటుంది. ఒకవైపు ఏంటి? నేను నిన్ను ఆశీర్వదించేది. రెండో వైపు ఏంటి? ఈ షాల్ బి ఎ బ్లెస్సింగ్, నీవు ఇతరులకు ఆశీర్వాదముగా ఉండు. మొదటిది ఏంటి? నేను ఆశీర్వదించబడుతున్నాను. నేను ఆశీర్వదించబడితేనే నా ఆశీర్వాదం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ బ్లెస్డ్ ఐ క్యాన్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. నేను ఆశీర్వదించబడకపోతే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండను. భౌతికంగా పేదరికంలో ఉండొచ్చు, భౌతికంగా అనారోగ్యంలో ఉండొచ్చు, భౌతికంగా కష్టాల్లో ఉండొచ్చు. అయితే ఆత్మీయమైన ఆశీర్వాదము బయటికి వెజల్లినప్పుడు క్రీస్తు పరిమళ సువాసన ద్వారా ఇతరులు ప్రభువులోనికి రావటానికి అవకాశం ఉంది. దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. అబ్రహామా, ఐ విల్ బ్లెస్ ది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. నువ్వు బయలుదేరి వస్తావా? హియర్ ఐ హావ్, ఇదిగా ఉన్నాను, నన్ను ఆశీర్వదించు. 70 సంవత్సరాలు అప్పుడు అబ్రహాం దేవుని మాట విన్నాడు. 100 సంవత్సరాలు అబ్రహాం దేవునితో నడిచినాడు. 100 సంవత్సరాలు ఆయన జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఈ దినానికి కూడా అబ్రహాం పేరు లేకుండా ఊరు లేదు, క్రైస్తవ లోకము లేదంటే తప్ప. అలాగే యాకోబు దగ్గరికి వస్తా. యాకోబు 87 సంవత్సరాలప్పుడు ఆయన పరుగులు తీశాడు. తర్వాత మామగారి దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. దాదాపు 107 సంవత్సరాలు ఆయన దేవుడు లేకుండానే బతికేసాడు. ఆయన 147 సంవత్సరాలకు చనిపోయాడు. అన్న 40 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. ఎన్ని అధ్యాయాలు, ఎన్ని మాటలు. కీర్తనలో కూడా యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన గాక. మలాకి ఆఖరి పుస్తకం పాత నిబంధనలో యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. ఆ ఒక్క మనిషిని ద్వారా 40 ఏళ్లలో నాకు చాలా ఆశ్చర్యం, బాధ కలిగించేది ఏంటంటే 40 ఏళ్లలో మనిషిని జీవితం అంతా ప్రభావితం చేయగలిగితే రక్షించబడి 20 అయింది, 30 అయింది, 40 ఏళ్ళు అయిపోయింది, 50, 60, 70 ఏళ్ళు అయిపోయింది. ఏం ప్రభావితం చేస్తున్నాం? 40 ఏళ్ళు దేవునితో నడిచిన వ్యక్తి బైబిల్లో ఇన్ని అధ్యాయాలు రాస్తే, ఇన్నిసార్లు విలువబడితే ఆయన పేరు, ఆయన నామాన ఒక దేశం వస్తే 12 గోత్రాలు వస్తే 12 గోత్రాల్లో 2 గోత్రాలు కడగట్టిన క్రైస్తవ విశ్వాస వీరులుగా, యూదా గోత్రపు సింహముగా, లేవీలుగా మార్చబడి దేవుని సేవించే పరివారముగా మార్చబడితే రక్షించబడి ఇంతకాలమైంది ఏం చేస్తున్నామని. వయసు పెరుగుతుంది, వెంట్రుకలు రంగు మారుతుంది, జుట్టు పెరుగుతుంది, జుట్టు పోతుంది, జుట్టు ఉడుతుంది, బాల్డ్ హెయిర్ అవుతుంది, కానీ ఇది ఎంత రంగంలో మార్పు లేదు. కొన్నిసార్లు నాకు చాలా బాధేస్తుంది. ఇంకేం చేయాలో దిక్కుదోచని పరిస్థితి, కానీ ఇక్కడి నుండి వెళ్ళిపోలేనే, ఎక్కడికి వెళ్ళగలను అని. యోసేపు మీకు తెలుసు కదా, 30 ఏళ్ళకు ప్రధానమంత్రి అయ్యాడు. దావీదు మీకు తెలుసు కదా, 30 ఏళ్ళకి రాసయ్యాడు, 70 ఏళ్ళకి చనిపోయాడు. యేసుప్రభు తెలుసు కదా, 30 ఏళ్ళకి పరిచర్యకు వచ్చినాడు. భగత్ సింగ్ గారు భారతదేశంలో కాలు పెట్టినప్పుడు వయసు ఎంత తెలుసా? ఏప్రిల్ 6, 1933, 30 సంవత్సరాలు. ఒక్క మనుషుడు 30 సంవత్సరాల్లో భూమిని తలకిందులు చేసి తీర్మానం చేయగలిగితే, ఇది నేను 30 ఏళ్ళకి నేను చేస్తున్న తీర్మానం ఏంటి? ఏదో పోలీసు ఉద్యోగం వస్తే చాలు, డిఎస్సీ వస్తే చాలే, నర్స్ అయితే చాలే, పారామెడిసిన్ అయితే చాలే, ఏదో పాటలు పడితే చాలే, వాక్యం చెప్తే చాలే, సేవకుడు అయితే చాలే, సంచి పట్టుకొని తిరిగితే చాలు అనుకుంటే 30 ఏళ్ళ కింద ప్రభావితం వారు చేయగలిగితే, ఇది నాన్న 30, 40, 50, 60, 70 ఏళ్ళు వచ్చినాయి. ఏమైంది? అయ్యయ్యో, ఎంత పాడుపడిపోయాం. ఇంకెప్పుడు మనం మారుస్తాం? ఇంకెప్పుడు మారుతాం? ఇంకెప్పుడు ఆశీర్వాదంగా మార్చబడతాం? దేవుడు పిలిచిన పిలుపు ఏమైంది? ఎన్నికేమైంది? ఏర్పాటు ఏమైంది? ఆయన వాక్యం ఏమైంది? అందుకే అనిపిస్తుంది 30 ఏళ్లలో భూమిని తలకిందులు చేసి తీర్మానాలు చేసిన భక్తులు బైబిల్లో ఉన్నారు,
ఇప్పుడు మనకు కనపడే తరంలో కూడా వాళ్ళు 30 ఏళ్ళలో ఉంటే ఇదేనా మనం చేస్తున్నాం. మనం బయటికి చెప్పుకోవటానికి కూడా చాలా సరదాగా నేను రక్షించబడి 40 ఏళ్ళు అయిందండి, 50 ఏళ్ళు అయిందండి, 60 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు అయింది. ఏం లాభం అండి? రాళ్ళకు కూడా అలా వయసు ఉంది, మన ఇళ్ళకి కూడా అలాగే వయసు ఉంది, ఊర్లకు కూడా అలాగే వయసు ఉంది, రోడ్లకు కూడా అలాగే వయసు ఉంది, మొక్కలకు కూడా అలాగే వయసు ఉంది, నాకు కూడా వయసు ఉంది. ఏం లాభము? అందుకని నాకు కూడా ఇలాంటి సంగతులు ఆలోచించినప్పుడు పేగులు తరక్కపోయినట్లయితే, హృదయం కోసుకున్నట్లయితే 30 ఏళ్ళ కింద తీర్మానం చేసినాడా? 30 ఏళ్ళకి మనం ఏమనుకుంటాం? నాకు ఆస్తి ఇస్తావా లేదా, బండి కొనిస్తావా లేదా, బట్టలు ఇస్తావా లేదా, తర్వాత ఇల్లు ఇస్తావా లేదా, వాకిలు ఇస్తావా లేదా? అయ్యో ఎంత చెత్త ఆలోచనలు, ఎంత పడిపోయాము. 30 ఏళ్ళ దగ్గర ప్రపంచమంతా నీ కాళ్ళ దగ్గర పెడుతున్నా, వస్తావా? యేసుని స్వీకరిస్తావా? యేసు ప్రభు దగ్గరికి సాతాను కూడా అలాగే అన్నాడు, 30 ఏళ్ళకి వచ్చి లోకమంతా నీ దగ్గర పెడుతున్నాను, నీకు దేవుడా నేనా? ఏమైంది? ఆయన పేరు ఏమైంది? భక్త్ సింగ్ గారి జీవితాన్ని వారు 30 ఏళ్లలోనే అంత ప్రభు కొరకు త్యాగం చేసుకొని కలిగి ముందుకు రాగలిగితే మన సంగతి ఏంటి? కానీ ఇన్నేళ్ళు వచ్చినా ప్రభు కొరకు జీవిస్తామని మనం అనుకుంటూ ఉన్నాం. అనేక సందర్భాల్లో జీవించలేక అలాగే పాడైపోయాం. పైపెచ్చు ఏమనుకుంటామంటే మనం ఆయన వల్లే ఉంటే బాగుండు, ఆవిడ వల్లే ఉంటే బాగుండు, వాళ్ళ వల్లే ఉంటే బాగుండు, ఇలాగే అనుకుంటాం. ఒకసారి ఊరిలో ఒక కాకి ఉందంట. ఆ కాకి ఏమనుకుందంటే నేను ఒకే రంగులో ఉన్నాను, నల్ల రంగు, ఎందుకు పుట్టానో ఏమో, అసలు నా పుట్టుకే విలువ లేకుండా శాపం అయిపోయింది. చనిపోయి గోదావరి ఒడ్డున పిండ ప్రధానం చేస్తున్న స్థలానికి నేను వెళ్తున్నా, అసలు నాదొక బతికేనా? అల్లంత దూరాన్ని ఒక మంచి నీళ్ళలో కొంగ కనిపించింది, దాని దగ్గరికి వెళ్ళింది. కొంగ నువ్వే సంతోషంగా ఉన్నావు అనుకుంటా, తెల్లగా ఉన్నావు చూడు, విషయం అంత నలుపు కూడా నీలో లేదు. అప్పుడు కొంగ అనేది ఏం చేస్తాను, నీళ్ళలోనే తప్పు, బయటికి రాలేను కదా, నువ్వు దేశమంతా ప్రపంచమంతా ఎక్కడైనా తిరుగుతావు, గోదావరి రోడ్డు దగ్గరికి వచ్చినావు, ఇళ్ళ దగ్గరికి వెళ్తావు, చెట్ల దగ్గరికి వెళ్తావు, అడవిలో ఉంటావు, ఎక్కడికైనా వెళ్తావు, అసలు జీవితం అంటే నీదే. ఆ తర్వాత ఆ కొంగ చెప్పిందంట, ఏమి నువ్వు అలాగే చెప్పేస్తున్నావు, అసలు నీ అంత తలపులో కొద్దిగా నాకున్నా బాగుండేదంటే. కొంగ అన్నదంట, నేను అంతా తెల్లగే ఉన్నాను, ఆ పక్కన చెట్టు మీద రామచిలుకుంది చూడు, దానికి రకరకాల విబ్గాయర్ కలర్స్ ఉన్నాయి, వెళ్ళి దాన్ని అడుగు, అది సంతోషంగా ఉందేమో అని. వీళ్ళు అడిగిందంటే, చిలుక నువ్వు చాలా బాగున్నావు కదా, రంగురంగుల ఆకారంలో ఉన్నావు, ముక్కు ఒక రంగు, వీకలు ఒక రంగు, కాళ్ళు ఒక రంగు, అబ్బా రంగులన్నీ నీలో కలబోసినట్లుంది, ధనస్సే నీవు. ఆవిడ చెప్పిందంటే, ఏం చేస్తావు, నా మాటలనే ప్రజలు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఎవరేం మాట్లాడినా చిలక పలకలు అవసరం లేదులే అంటున్నారు, కానీ ఇక్కడ నా మాటలకే విలువ లేదు, నా రంగుకి ఇంకేం విలువ ఉందిలే, నేనేం సంతోషంగా లేను అని చెప్పిందంట. ఆ తర్వాత చిలుక అనిందంట, పక్కన చూసావా గోదావరి ఒడ్డున అక్కడ ఒక పార్క్ ఉంది, దాంట్లో నెమలి ఉంది, అబ్బాయి వాతావరణానికి అది పొరుగు విప్పిన నాట్యం ఆడుతారు, సాయంకాలం ఎంతమంది వచ్చి దాంతో సెల్ఫీలు తీసుకుని పోతున్నారు, అదంటే సంతోషం, అదంటే రంగులు, అదంటే జీవితం, అసలు అట్టుండాలా అని చెప్పింది. వెళ్ళి నెమలిని అడిగిపోని, కాకి నేరుగా నెమలి దగ్గరికి వెళ్ళి, మీరు చాలా పొరుగు నాట్యం ఆడుతున్నారండి, వాతావరణానికి అసలు మీకు అంతే లేదంటే, పొంతే లేదంటే, పద్ధతే లేదంటే, నిజమేనా? నిజమే, ఇలాగ బాగానే ఉందనగా వచ్చేవాళ్ళంతా నన్ను సెల్ఫీలు తీసుకెళ్తున్నారు, కానీ ఏం చేస్తున్నా నీ పార్క్లో నుండి బయటికి పంపించట్లేదు, నీ మాదిరి చెట్టు పుట్టు గాలి గీలి అంతా ఎగరటానికి లేదు, నన్ను ఇక్కడే పెట్టేశారు, కావాలంటే కొంతకాలం తర్వాత ఈకలు తీసేసి పిల్లల పుస్తకాల్లో పెట్టుకుని స్కూల్కి కాలేజీలకు వెళ్తున్నారు, నా అదొక బతికేనా, నీ ఈకలు ఎవరికైనా ఇస్తున్నావా ఏంటి అని. ఈ పక్షులన్నీ ఎలకలు పిలిచి చెప్పినాయంట, అసలు మాది బతికే కాదు, నేనేమో నీళ్ళలో ఉండాలని కొంగ అనిందంట, రామచిలుక అనేది నేనేమో చెట్టు మీద ఉండాలనిందంట, ఆ తర్వాత ఈ నెమలేమో అనిందంట, నేనేమో పంజరంలో ఉండాల్సిందే. అస్సలు హైలైట్ అంటే నీదే తెలుసా, చెట్టు ఎక్కుతావు, ఊరు వెళ్తావు, ఇల్లుకి వెళ్తావు, కాని స్థలాలకు వెళ్తావు, కావాల్సిన స్థలాలకు వెళ్తావు, తినగలిగిన పదార్థాలన్నీ తింటావు, నీకు నిషేధమైన పదార్థం ఏది ఎన్నాడు ఎక్కడ లేదు, బతుకంటే నీదే. కొన్నిసార్లు అలాగ మనుషులు కూడా అనుకుంటారు, నాదేం బతికి ఇలాగ పుట్టేనే, నా వల్ల ఏం ఉపయోగం ఉంది, ఏం చదువు రాదు, నల్లగున్నానే, నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరే, నేనేం ఆస్వాదించబడతా, నేను అంత శాపంలోకి వచ్చేసాను కదా అని. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభువు అందరినీ ప్రేమించినాడు, ఆయన ఆశీర్వదించడం కొరకే భూమి మీదకి దిగి వచ్చినాడు. కాకిని పావురంగా చేయటానికి ఆయన ఇష్టం, చీకటిని వెలుగ్గా చేయడం ఆయన ఇష్టం, అందుకే శిలువ మీదకి వెళ్ళాడు.
ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో బల్లెంతో పొడిపించుకుని రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆ రక్తం నది వలె ప్రవహిస్తుంది. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే రక్తం, పాపిని పరిశుద్ధినిగా మార్చే రక్తం, నరకం నుండి పరలోకానికి ప్రవేశింపజేసే రక్తం, జీవితంలో నెమ్మది ఇచ్చే రక్తం, సమాధానం ఇచ్చే రక్తం, జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఇతరులకు వాడుకునే రక్తం, పరిమళ వాసన మనిషిని యొక్క జీవితం ద్వారా ఇతరులకు ప్రబలింపజేసే ఆ రక్తం యేసు రక్తం. ఆ రక్తానికి మించిన ఔషధం, వైద్యం ఇది లేదు. ఈ మధ్యాహ్నం నీ స్వభావం ఏంటి? యేసుని వెరుగుదువా? యేసు ఆశీర్వాదంలోనికి వచ్చినావా? దేవుడు ఆశీర్వదించుట కొరకే పిలుస్తున్నాడు. దేవుడు వారిని విడిపించెను, దేవుడు వారిని నడిపించెను, దేవుడు వారిని రప్పించెను, దేవుడు వారిని బాగు చేసెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించడం నీకు ఇష్టమేనా? ఆశీర్వాదంలోనికి రావడం ఇష్టమేనా? అలాగైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచును. అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందేదరు. అలాగే కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. యేసుని ఎరగకుండా ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇంకా శాపంలో ఉన్నారు, ఇంకా పాపక్షమాపణకు దూరంగా ఉన్నారు, సిలువకు వెలపట్టున్నారు, సిలువ రక్తం దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. బహుశా మీరు విశ్వాసం పెళ్ళిలే కావచ్చు, మీరు చర్చిలకు వెళ్తుండొచ్చు, మీకు ఇతరుల పరిచయం ఉన్నవాళ్లే కావచ్చు, ఆయా పనుల్లో కూడా మీరు పాల్పొందుతుండొచ్చు, చర్చ్ యాక్టివిటీస్లో కూడా చాలా డీప్గా ఇన్వాల్వ్ అవుతుండొచ్చు, వంటలు చేస్తుండొచ్చు, చెప్పుల స్టాండ్లో ఉండొచ్చు, తర్వాత మ్యూజిక్ టీంలో ఉండొచ్చు, ఇలాగ రకరకాలవన్నీ చేస్తుండొచ్చు. ఇవన్నీ నిన్ను ఆత్మీయమైన ఆశీర్వాదంలోనికి తీసుకురాలేవు. ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. జీవితం నల్లగా అయిపోయింది, వాడబారిపోయింది, డస్సిపోయింది, సూలిపోయింది. ఇక నా వల్ల ఎవరికి ఉపయోగం? అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను? అసలు నా బ్రతుకు ఒక అర్థం, సార్థకత ఉందా అని కృంగిపోయావు, కృషించిపోయి ఏడుస్తున్నావు, ఏం చేయలేదు, దిక్కుదోచుకుంటున్నా. బహుశా మధ్యాహ్నం ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. వారిని ఆశీర్వదించాను, విమోచించబడిన ఆశీర్వదించే దేవుడు, ఇశ్రాయేలును ఆశీర్వదించిన వాడు ఇప్పటికి కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నము ఈ ఆశీర్వాదము పొందుట కొరకై నువ్వేమి చెల్లించాల్సిన పని లేదు. ఈ రక్షణ ఆశీర్వాదం ఉచితం, పాపక్షమాపణ ఆశీర్వాదం ఉచితం, మారుమనస్సు ఆశీర్వాదం ఉచితం. నువ్వెక్కడున్నా సరే, యేసు ప్రభువా నేను పాపిని, నా జీవితంలో ఓడిపోయాను, అన్ని పతనాలే, కృంగుదలే, అవమానాలే, శాపాలే, నష్టాలే. ఈ మధ్యాహ్నం సిలువ వైపు చూస్తున్నాను. నది వలె ప్రవహించే రక్తపు ఊటలో నా పాపాన్ని కడుక్కోవాలని ఇష్టపడుతున్నాను. నా చేయి పట్టుకోవా, నా హృదయంలోనికి రావా, నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చువా, నా చీకటిని వెలుగ్గా చేయవా, నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకోవా, నన్ను పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టవా, నన్ను నీ కుమారునిగా కుమార్తెగా చేసుకోవా, నన్ను నీ సంఘములో ఒక అవయవంగా చేసుకోవా, నన్ను నడిపించవా, నన్ను విడిపించవా, నన్ను రప్పించవా, నన్ను బాగు చేయవా, నన్ను ఆశీర్వదించవా. దయాళుడైన యెహోవా, నిత్యము కృప నిరంతరముండే యెహోవా, యేసు ఈ మధ్యాహ్నం నీ దగ్గరికి వస్తున్నా, నా చేయి పట్టు. ఇదే నీ ప్రార్థన అయితే మేము నీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా నీ కుడి చేతిని కనపడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇది రక్షణ కొరకైన పిలుపు. దిస్ ఆల్టర్ కాల్ ఫర్ సాల్వేషన్. యేసు నా జీవితాన్ని మార్చు, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నన్ను ఆశీర్వదించని కోరేవారు మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ దగ్గరకు ఒక పేపర్ తీసుకొని వస్తారు. పేపర్ తీసుకున్న తర్వాత మీ చేయి దించండి. పేపర్ తీసుకున్న తర్వాత మీ చేయి దించండి. సోదరుడు దేవుడు మీ పాపాలు క్షమించిన గాక, సోదరి దేవుడు మీ పాపాలు క్షమించిన గాక, అక్క దేవుడు మీ పాపాలు క్షమించిన గాక, మీ పేరు జీవగ్రంథంలో రాయను గాక, మీరు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణం అవుదురు గాక. బ్రదర్ రవి ముందుకు రా. చెల్లి దేవుడు మిమ్మల్ని కరుణించిన గాక, మీ పాపాలు క్షమించిన గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని ఆశీర్వదించిన గాక, మీ శాపము తొలగును గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయిను గాక, మీకు వెలుగు పుట్టును గాక, మీ కన్నీరు తొడుగుబడును గాక, మీ గాయములు కట్టబడును గాక,
మీ దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవును గాక, మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక, మీరు ఆశీర్వాదములోని కొత్తరు గాక, మీరు శాశ్వత శోభాత్యముగాను బహుత్తరములకు సంతోష కారణముగాను ఉందరు గాక. ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించబడతారు గాక. ఇది మొదలుకొని ప్రభు మీ ప్రార్థన ఆలకించును గాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు నా హృదయంలోనికి రా, యేసు నా హృదయంలోనికి రా, యేసు నా హృదయంలోనికి రా అని కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. పేపర్ తీసుకున్నవాళ్ళు కాదు, పేపర్ తీసుకున్నవాళ్ళు కాదు. ఇంకా ఎవరైనా యేసును అంగీకరించాలని కోరి హృదయం కట్టం చేసుకొని పర్వాలేదు లేని వాయిదా వేస్తుంటే ఈ సమయం నీ కొరకే, అవకాశం నీ కొరకే. మరలా ఈ దినం నీ కొరకు రాకపోవచ్చు. దుర్దినములు రాకమునిపే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే దినములు రాకమునిపే, సూర్యుని తేజస్సు కమ్మకమ్మునిపే ఎవరైనా యేసుని అంగీకరించాలని కోరుతున్నాను. బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని కోరుతున్నాను. నా పాపాలు యేసు క్షమించు అని కోరుతున్నానని కేకలు వేసేవారు మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఉంచడం మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? పేపర్ తీసుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు నేను యేసుని అంగీకరించాలని కోరుతున్నాను, ఇప్పుడు నేను ఆశీర్వాదంగా ఉండాలని కోరుతున్నాను, ఇప్పుడు నాకు యేసు కావాలి, యేసు శిలువ దగ్గరికి రావాలని కోరుతున్నాను, యేసు రక్తపు ఊటలో నా పాపాలు కడగబట్టుకోవాలని కోరుతున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎవరైనా 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 ఎక్కడైనా విసిగిపోయావు, సోలిపోయావు, డసిపోయావు, సొమ్మసిల్లిపోయావు, జీవితంలో నిరీక్షణ లేకుండా జీవిస్తున్నావు. ఈ మధ్యాహ్నం యేసు నిన్ను పిలుస్తున్నాడు. త్రోసివేద్దు, పర్వాలేదులే అనుకోవద్దు, దాటిపోవద్దు, ఇంకోసారి చూస్తాములే అనుకోవద్దు, మరలా ఈ తరుణం రాకపోవచ్చు. ఈ దినమే, ఇప్పుడే రక్షణ దినం. దేవుని అనుగ్రహేశ్వర మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించుదని ఎరగక ఆయన సహనాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేయొద్దు. ఈ మధ్యాహ్నం యేసు ఇదిగో నా చేయి పట్టుకో, నా హృదయంలోనికి రా అనే చిన్న ప్రార్థన నువ్వు చేయలేవా? ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా చివరిసారిగా అడుగుతున్నా, యేసు నా హృదయంలోనికి రా. ఇలాంటి ఆర్తధ్వని, అంగల్లార్పు, రోధన, ప్రలాపము ఎవరికైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. చెల్లి, దేవుడు కరుణించును గాక, మీ చేయి పట్టుకొనును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడును గాక. సెప్టెంబర్ ఈ దినము శుభదినమవును గాక. ఇది రక్షణ ఆనందముతో నింపబడదు గాక. ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఖాళీకి వచ్చి ఖాళీకి వెళ్ళిపోవద్దు. దుఃఖముఖంతో వెళ్ళిపోవద్దు, ముఖం చిన్న బుచ్చుకొని వెళ్ళిపోవద్దు, శాపముతో అలాగే వెళ్ళిపోవద్దు. ఆశీర్వాదం కొరకు దేవుడు పిలుస్తున్నాడు. ఆ ఆశీర్వాదం యేసే, ఆ ఆశీర్వాదం యేసు ప్రభు సిలువే, ఆశీర్వాదం యేసు రక్తమే, ఆశీర్వాదం యేసు ప్రభు పాప క్షమాపణే. ఈ యేసు వద్దా? ఈ రక్షకుడు వద్దా? ఈ మారు మనస్సు వద్దా? నీ జవాబేంటి? యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి తీర్మానం చేసుకొని ప్రార్థన సహాయం కోరి చూపిన మిమ్మల్ని యేసు నామమున అభినందిస్తున్నాము. మీరు హృదయపూర్వకంగా తీర్మానం చేసుకుని ఉంటే దేవుడు మీ తీర్మానాన్ని ముద్రించినగాక. ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఇవ్వబడిన పేపర్స్లో మీ అడ్రస్ మీకు ఇష్టమైతే మీ పేరు రాసి ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఇవ్వాలి. ప్రార్థన.